బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా దక్కులూరు గ్రామ ఎద్దుల బండి బొమ్మలు ఎప్పుడైనా చూసారా? వాటిని చూస్తే బొమ్మలని ఎవరు అనరు. బొమ్మకు ప్రాణం పోసినట్టుంటుంది వారి పనితనం. అసలేంటి ఎద్దుల బండి కదా? వీటి తయారీ ఎలా తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. పూర్వకాలంలో గ్రామాల్లో జోడెడ్ల బళ్ళు సందడి చేశాయి. క్రమేపీ ఈ ఆధునిక యుగంలో జోడెడ్ల బళ్ళు కనుమరుగైపోతూ వస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో జోడెడ్ల బళ్ళు తయారు చేస్తున్నారు. టీపాయిల కింద అవి దేశ విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ ఎడ్లను చూస్తుంటే నిజమైన ఎడ్లు అని భ్రమింప చేసేలాగా ఈ తయారీ కానీ వీటి మలిచిన విధానం కూడా ఉందనే చెప్పుకోవచ్చు. అసలు దగ్గులూరు జోడెడ్ల బళ్ళపై ప్రత్యేక స్టోరీ బిగ్ టీవీ ప్రేక్షకుల కోసం. పశ్చిమ గోదావరి జిల్లా దగ్గులూరు గ్రామం వుడ్ వర్క్ ఎద్దుల బండ్లు బొమ్మలు తయారీ ప్రత్యేకత సంతరించుకుంది. ఈ గ్రామంలోని హేమశ్రీ వుడ్ వర్క్ గత కొన్నేళ్లుగా ఎద్దుల బండ్లు తయారు చేయడంతో సిద్ధహస్తులుగా పేరు కంచారు. అచ్చు నిజమైన ఎద్దులను తలపించే ఈ బొమ్మల తయారీ విధానం కూడా అంతే కష్టం ఉంటుంది. దగ్గులూరు ఎడ్ల బండిలో ఫేమస్ అయిన కోటయ్య గారి కార్ఖానా దగ్గర మనం ఉన్నాం. మనం చూస్తే కనుక ఇక్కడ ఎంతమంది ఇదే అంటే ఎడ్ల బళ్ళు జోడెడ్ల బళ్ళు తయారు చేయడానికి ఎంత కష్టపడుతున్నారో కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే దేశ విదేశాలకు ఈ ఎడ్ల బళ్ళు ఎగుమవుతూ ఉంటాయి. అంతకుముందు దగ్గులూరు అంటే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ జోడెడ్ల బండ్లు దొరుకుతాయి అనేది చూస్తే మాత్రం, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయిపోయిన పరిస్థితి. దగ్గులూరు ఎడ్ల బళ్ళు టీపాయిలు ఇంట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే వ్యవసాయం అంతరించిపోతుంది నెమ్మదిగా. అంతా కూడా ఆక్వా వైపు వెళ్ళిపోతున్న ఈ తరంలో రియల్ ఎస్టేట్ పెరిగిపోతుంది. జోడెడ్ల బండిని పూర్తిగా కనుమరుగైపోతున్న ఈ సమయంలో దగ్గులూరులో కోటయ్య గారు తయారు చేస్తున్నటువంటి ఈ జోడెడ్ల బలికి సంబంధించి ఇది మంచి ప్రాచుర్యంలోకి వచ్చాయనే చెప్పుకోవచ్చు. మనతో కోటయ్య గారు ఉన్నారు, ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే కోటయ్య గారు, ఏంటి అసలు మీకు ఈ జోడెడ్ల బండ్లు తయారు చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? సార్ సుమారు అప్పుడు 12 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నామండి. స్టార్టింగ్ ఏంటంటే మన ఈ ఎడ్ల బండి అన్నది అంతరించిపోయిన అన్నది ఒక ఆలోచన కింద తీసుకుని దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ ఎద్దుల బండ్లు అలాగే చిన్న షోకేస్ సైజు కానుండి టీపై కానుండి అలాగే రియల్ ఎద్దుల బండ్లు దాకా తయారు చేస్తున్నాం. అలాగే ఎద్దులు వాళ్ళ బొమ్మలు మనకి ఆ సైజుని బట్టి ఎవరైనా కస్టమర్ సైజుని బట్టి చెబితే ఫామ్ హౌస్ సైజు కూడా తయారు చేస్తున్నాం. అలాగే పార్కుల్లోకి, టెంపుల్స్లోకి, గార్డెన్లోకి అలాగే ఎవరికైనా కావాలంటే అన్నీ తయారు చేసేస్తున్నామండి. దీనివల్ల ఏంటంటే మేము ఈ కళ అన్నది ఈ అంతరించిపోయిన ఒక చిన్న బండి కింద స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఇది మన చూసి అందరూ కూడా ఒక ఎద్దుల బండి ఇలా ఉంటుంది, అయ్యో ఈ బండి ఎందుకు ఉండకూడదని అలాగే కస్టమర్లు అందరూ కూడా చెబుతుంటే వాళ్ళకి నచ్చిన సైజులోని మనం తయారు చేయడం జరుగుతుందండి. అది చేసి ఇస్తున్నామండి అందరికీ కూడా. ఎంతమంది అండి మీ దగ్గర? ఇది చూస్తుంటే ఒక సైజు చిన్న కుటీర పరిశ్రమలాగా ఉంది. ఏదో ఒకళ్ళిద్దరు తయారు చేస్తున్నారు మేము అనుకున్నాం ఇక్కడికి వచ్చేంత వరకు కూడా. ఎంతమంది పనిచేస్తున్నారు మీ దగ్గర? ఎన్ని విభాగాలు, ఎట్లా దీన్ని డివైడ్ చేసుకున్నారు మీరు? అంటే స్టార్టింగ్ అయితే నేను చిన్నగా ఒక్కనే మొదలు పెట్టానండి. ఇది నేను ఒక కుర్రోడ్ని చేసుకునేవాడిని. మా వృత్తి వచ్చేటప్పటికి చేనేత వృత్తి అండి. అది అసలు మాకు ఈ నేత పరిశ్రమ అన్నది లేకపోవడంతో చాలామంది ఇలాగ వర్క్ చేసుకోలేని వాళ్ళందరూ ఇళ్ళకాడ ఉండిపోతున్నారు. ఈ వర్క్కి వీళ్ళకి ఏదైనా చూపించాలన్న ఉద్దేశంతో వీళ్ళని కూడా పెట్టుకుని వీళ్ళందరినీ ఫినిషింగ్ వర్క్ ఇవన్నీ చేయడం కోసం ఒక 20 మంది సుమారు ఉంటారండి. ఇప్పుడు ఏంటి సార్ మీరు ఈ వాడే కర్ర అంతా కూడా టేకేనా, లేకపోతే వేరే కర్ర ఏమైనా వాడతారా? లేదండి, ఇది వరకు పూర్వం ఇల్లులు ఉండేవి కదండి, పెంకుటిల్లు ఇలాంటి పెద్ద పెద్ద ఇల్లులు ఉండేవి. వాటిల్లో టేక్ కర్ర తీసుకుంటాం. ఆ పాత టేక్ వుడ్ తీసుకుని మనకు నచ్చే విధంగా కట్ చేసుకుని అవి తయారు చేస్తూ ఉంటాం. ఎందుకంటే పాలిష్ కానీ ఫినిషింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వస్తుంది ఆ కర్ర వచ్చేటప్పటికి. ఇప్పుడు వచ్చేటప్పటికి టేక్ అంటే బోల్ రకాలు ఉన్నాయి. ఇంకా పూర్వం అంటే ఒకటే టేక్ కాబట్టి ఆ టేక్ని తీసుకుని తయారు చేస్తున్నాం ఉన్నాయండి. జనరల్గా చేతి వృత్తులు పూర్తిగా అంతరించిపోతున్నాయని చెప్తున్నారు. ఇటువంటి సమయంలో మీరు ఇంత ఇంట్రెస్టెడ్గా అంటే ఏంటి, మీకు లాభ నష్టాల పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది అది పరిస్థితి? ఏంటంటే దీంతో ఇంతకుముందు అయితే ఒక్కనే చేసేవాడిని. ఒక్కనే చేయటం వల్ల మాకు కొంచెం బాగానే ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక ఉపాధి కోసం ఒక పని, అందరికీ ఒక పని ఉండడం కోసం అనే చేసుకుంటున్నాం. దీన్ని అందరికీ అందించాలనుకుంటున్నాం. అలాగే దూరం విదేశాలకు కూడా పట్టుకెళ్తున్నారు. యూఎస్కి పార్సల్,
ఇంకా షాపులకి షోరూమ్లకి అవి అడుగుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా సప్లై చేసి ఇస్తున్నామండి. అంటే ప్రభుత్వం నుండి సహకారం ఏ విధంగా ఉంది మీకు? అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ వాటిలో కూడా వీటిని డిస్ప్లే చేయడానికి కానీ, లేకపోతే మీరు పార్కులు అంటున్నారు, ఈ పార్కులో కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా మున్సిపాలిటీలో అవి ముందుకు రావాలి. సో ప్రభుత్వం నుండి ఏ విధమైన సహకారం ఉంది? ఏంటంటే మేము కష్టపడి పని చేసుకుంటున్నామండి, ఇవన్నీ కూడా రెంట్లకే తీసుకుని చేసుకుంటున్నాం. ప్రభుత్వం నుండి అంటే మాకు ఏదన్నా దీనికి ఏదైనా లోన్ లాంటిది ఏదైనా ఇస్తే మేము సొంతంగా ఏదన్నా కట్టుకుని చేసుకుని పెట్టుబడి పెట్టుకుని ఇంకా అందరికీ అందించుకుని చేసుకోగలం సార్. ఇది అంటే మామూలుగా జనరల్గా మిషన్లు వచ్చినాయి, మిషన్ల మీద చెక్కేస్తున్నారు కదండి, ఇంకా ఎందుకు మీరు ఇట్లా చేతి మీద ఎందుకని? అంటే దానికి దీనికి ఏముంటుంది? మిషన్స్ అంటే చిన్న చిన్న వస్తువులు అంటే పెద్ద పెద్ద అంటే తయారు చేసుకోవచ్చండి. ఏంటంటే ఎక్కువ హ్యాండ్ వర్క్ అంటే చేతి వర్క్ ఎక్కువ ఉంటుందండి. ఇది ప్రతిది కూడా చిన్న మిషన్లు అంటే చేయగలం కానీ ఈ ఫినిషింగ్ అన్నది కూడా ప్రతిది కూడా వర్కర్స్ ఉండవలసిందే. వర్కర్స్ ఉంటే దాన్ని ఫినిషింగ్ చేసుకుని మనం దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసుకోవచ్చండి. పాలిష్ అన్నీ కూడా చాలా బాగా వస్తుందండి. అది మిషన్ అంటే అన్ని వర్కులకి అన్నిటికి సపోజ్ అవ్వదండి మిషన్తో తయారు చేసేది. అదే అంటే ఏంటి, ఎడ్లు ఫైబర్ అండి, మెటల్తో కూడా చేస్తారా? అంటే యాక్చువల్లీ ఫైబర్ మెటీరియల్ మనం తయారు చేసి ఇస్తున్నామండి. అవి ఆ ఫైబర్ అనేది వాడికి దూరం కంట్రీస్కి వెళ్ళాలంటే కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి. దాని గురించి ఏంటంటే మనం సేవండితోటి మెటల్తో తయారు చేస్తున్నాం. ఆ మెటల్ తయారు చేయడం ఏంటంటే బయటికి కానీ చిన్నపిల్లలకి డ్యామేజ్ అయితే ఉండదండి, లైఫ్ ఉంటుంది, బాగుంటుందండి. అది ఇప్పుడు ఇక్కడ 10 మంది చూస్తున్నాండి ఈ క్యారిడార్లో. అవును సార్. ఈ 10 మంది ఇప్పుడు ఈ కార్డ్ అంటారా దీన్ని, బేస్ ఇది ఇది ఇప్పుడు మనం ఇది వచ్చేటప్పటికి ఏమంటాం అంటే అండి పోల్ అంటామండి. అది పోల్ కర్ర అంటే పోల్ కర్ర, తొట్టు బల్ల ఇలాంటివి ఉంటాయి సార్. అవి ఒక ఐటెం తయారవుతుంది. దీనికి సంబంధించి చక్రాలు కానీ తొట్లు కానీ బొమ్మలు కానీ అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. మనం అలా తయారు చేసుకున్నాక దాన్ని శుభ్రంగా నీట్గా ఫినిషింగ్ తయారు చేసుకుని పాలిష్ పెట్టుకోవాలి. అవి ఆ ముందు కూడా చూద్దాం. ఆ ముందు ఏంటంటే బల్ల వెనకాల ఇదా తొట్టె తయారు చేస్తారు ఇక్కడ. ఇదంతా కూడా కర్ర అంతా కూడా స్టాక్ పెట్టుకున్నారు మొత్తం. ఇదంతా టేకే అండి. ఇదంతా కూడా మన అదే దూలాలు తీసుకున్న కటింగ్ చేసుకుంటా ఉన్నాయి. కటింగ్ చేసుకున్న మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా తయారు చేసుకుంటూ ఉంటాం అన్నమాట అండి. అంటే పాత టేకు కొనుగోలు చేస్తారా? అవును, ఈ పాత టేకు ఒరిజినల్ టేకు ఉంటుంది. ఒరిజినల్ అంటే అది ఒకటే కాబట్టి ఒరిజినల్ అని. ఇప్పుడు అంటే 3 రకాల కర్ర వచ్చేసింది సార్. అది ఓకే. ఈ వెనకాల ఈ చక్రాలండి, ఈ చక్రం చేయడానికి ఎంత టైం పడుతుందండి జనరల్గా మీకు? ఈ చిన్న చక్రాలు ఆ చిన్న బళ్ళు సార్. ఈ చిన్న బళ్ళన్నీ కూడా ఈ విధంగా తయారు చేసుకుని ఫినిషింగ్ ఫినిషింగ్ మళ్ళీ ఫినిషింగ్ పెట్టుకోవాలి సార్. ఇవన్నీ కూడా ఇది వచ్చేటప్పటికి మనకి టీపై సైజ్ సార్. ఇది టీపై సైజ్ ఉంటుంది. ఇది కూడా మనకి వర్క్ తయారైంది. దీన్ని మనం ఫినిషింగ్ తయారు చేసి పాలిష్ పెట్టుకోవాలి సార్. ఇది అంటే ఈ చక్రం తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే సుమారు అంటే మనం ఒకసారి ఒక 20 చక్రాలు అలా వేసుకుంటా ఉన్నాయి. ఆ 20 చక్రాలు ఒక 4 మనుషులకి ఒక 6 రోజులు 7 రోజులు ఉంటుంది సార్. అది ఒక వారం ఉంటాయి సార్. ఓకే. ఇప్పుడు ఇది సెక్షన్ అంతా వేరే అండి. ఇప్పుడు మేము చూసే ఈ సెక్షన్ అంతా వేరే, ఇది ప్రైమరీ సెక్షన్ అనుకుంటా. మీరు చెప్పిన అది అక్కడికి వెళ్ళాలంటే ముందు వీళ్ళు చేసేవాళ్ళు. అవును సార్, అవును. వాళ్ళ వర్కర్స్కి పెద్దవాళ్ళందరికీ అందించాలంటే ఇక్కడ మేస్త్రులు ఉంటారు. ఈ మేస్త్రులు తయారు చేసి ఇచ్చాక మనకి పెద్దవాళ్ళందరూ కూడా ఫినిషింగ్ చేస్తూ ఉంటారండి. అందులో హ్యాండిక్యాపర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకి చూసాను హ్యాండిక్యాపర్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకని మీ దగ్గర? అంటే పాపం వాళ్ళకి ఏ ఉపాధి లేకుండా పాపం ఇంటికాడ ఉండడంతో ఏమన్నా ఏదైనా పని చూపించండి అని అడుగుతుందో వాళ్ళని కూడా తీసుకుని వాళ్ళు చేసి పని కూడా చేసుకుంటున్నాం వాళ్ళ చేత. ఓకే. ఒకసారి ఈ బండి అంటే పెయింట్ అవ్వడానికి ముందు బండి ఇది, అంతేగాని పెయింట్ అవ్వడానికి ముందు అంటే గ్లాస్ సెటప్ అంతా లేదు, ఎద్దులు కూడా లేవు ఇక్కడ. ఇది ఈ సెటప్ ఎట్లా వస్తుంది ఇది? అవునండి. బేస్ అదే ఎట్లా దేని మీద అవుతుంది? బేస్ వచ్చేటప్పటికి మనకి పైన గ్లాసు దీని చక్రాల మీద క్రాస్ మీద వస్తుందండి. అది ఈ మిగతాదంతా కూడా ఇలాగ వర్క్ తయారు చేసుకుంటున్నాం అన్నమాట అండి. ఇది అంటే ఒక బండి తయారు చేయడానికి ఎంత టైం? ఒక 2 మనుషులకి ఒక 6 రోజులు ఉంటుంది సార్. ఇలా ఒక బండి తయారు చేయడానికి ఒక వారం. పెయింటింగ్ అవన్నీ సపరేటే సార్. గ్లాస్ విడిగా తీసుకోవాలి, బొమ్మలు విడిగా తెచ్చుకోవాలి, అవన్నీ సపరేట్గా ఉంటాయి సార్. ఎద్దు చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఎంత సైజులు మీరు చేసేది మినిమం నుండి మాక్సిమం? అంటే చిన్న సైజు వచ్చేటప్పుడు చిన్న ఒక 5 అంగుళాలు ఎద్దుగాని ఉండండి,
దాంట్లో ఒక 7-8 రకాల ఎద్దులు ఉంటాయి సార్. అవి మన రియల్ ఎద్దు దాకా ఉంటుంది. ఆ ఎద్దులు మనం అన్ని కూడా తయారు చేపిస్తాం సార్. అంటే రియల్ ఎద్దు అంటే మీ ఉద్దేశంలో ఎత్తును సైజు అంతే కదా? రియల్ ఎద్దు అంటే సార్ ఇంకా మనకి రోడ్డు మీద తిరుగుతాయి చూసారు సార్, ఆ సేమ్ అదే ఎద్దు సార్. ఫినిషింగ్ అట్లా వస్తుంది, ఆ సేమ్ అదే పించింగ్ వస్తుంది, అదే గేజింగ్ వస్తుంది సార్. సేమ్ న్యాచురల్గా ఉంటుంది, అది కూడా చూడొచ్చు. ఒకసారి ఎద్దులు కూడా చూపించండి అయితే మాకు. అలాగే ఎద్దులు తయారు చిన్న చిన్న ఎద్దులన్నీ కూడా మీకు చూపిస్తాను సార్. చిన్న ఎద్దులు కూడా చేశారు? ఆ చిన్నవి అన్నీ ఉంటాయి సార్, చూపిస్తాను. పెద్ద పెద్ద ఎద్దులు ఎవరైనా తీసుకెళ్లారండి మీ దగ్గర? తీసుకెళ్లారు సార్. రీసెంట్గా మనకి శ్రీశైలం టెంపుల్లో 2 బళ్ళు తయారు చేసి ఇచ్చామండి. ఒకటి పార్క్లో ఉంటుంది, ఒకటి ఏమో గార్డెన్లో ఉంటుంది. అలాగే వీణావాణి గారు, వేణుస్వామి గారు కూడా గతంలో చేసి ఇచ్చాం, వాళ్ళు కూడా గెస్ట్ హౌస్లో ఉంటుంది. అలాగే ఇంకా పార్కుల్లోకి రెస్టారెంట్లోకి ఎద్దు బొమ్మలు అడుగుతూ ఉంటారు రియల్ ఎద్దులు, అవి కూడా మనం తయారు చేసి వాళ్ళకి డెలివరీ ఇస్తాం సార్. ఇప్పుడు చెక్కకి సంబంధించిన బండి ఇదంతా చక్రాలు అన్ని కూడా ఈ సెక్షన్ లో తయారవుతాయండి. ఎంతమంది ఉంటారు ఇక్కడ? సుమారు అదే ఒక 20-25 దాకా ఉంటారు సార్. వాళ్ళు 25 మంది. పని చేస్తారా? లేదు సార్, వాళ్ళు వర్క్ డైలీ వర్కే సార్. వీళ్ళందరూ కూడా చేసుకుని వెళ్ళిపోతారు సార్. మళ్ళీ సేల్ చేసుకుని వాళ్ళకి వారం పేమెంట్ ఇస్తాం సార్, అంతే. సుమారుగా ఎన్ని బళ్ళు తయారు చేస్తారు వారానికి? వారానికంటే ఒక 10 బళ్ళు రెడీ అవుతాయి సార్. టీపై సైజ్ వచ్చాడు. చిన్న సైజ్ అయితే నెలకే ఒక 100 బండి 50 బండి రెడీ అవుతాయి సార్. అంటే మీరు చేతితోనే మొత్తం తయారీ అంతా అంటున్నారు, రేటు మరి చాలా ఎక్కువ ఉంటుంది. మరి కస్టమర్లు ముందుకు వస్తున్నారా కొనడానికి ఆ రేటుకి? అంటే మన హ్యాండ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అండి, కస్టమర్ ఏం చేస్తారంటే అయ్యో దీని రేటు ఎక్కువ, ఇంత రేటు ఉండదు కదా అని అనుకుంటారు. మేము చెప్పటం 4000 అలా ఉంటుంది. ఎందుకంటే బొమ్మలకి 1500 ఇచ్చేస్తాం సార్. ఇది ఒక రోజు కూలి పని వేసుకున్న 1000, అలాగే 3000 దాకా అయిపోతుంది సార్. దాన్ని బట్టి మన కస్టమర్కి స్టార్టింగ్ 3000 నుండి ఇస్తున్నాం సార్. ఎద్దులు ఎక్కడండి తయారు చేసేది? ఇప్పుడు ఇదంతా చెక్కకి సంబంధించింది ఉంది, ఎద్దులు సంబంధించింది ఎక్కడ? ఆ పక్కన తయారు చేస్తారు, అది కూడా చూడొచ్చు సార్, చూపిస్తా. ప్రస్తుతం నిజమైన ఎద్దుల బండ్లు కరువయ్యాయి అంటున్నారు కోటయ్య. ఈ బొమ్మలు అలంకరణకు మాత్రమే కాకుండా వాటి విలువను కూడా తెలిసేలా చేస్తున్నాయని చెప్తున్నారు. అంతేకాదు ఈ వ్యాపారం కారణంగా కొందరికి ఉపాధి కూడా దొరుకుతుంది అని అంటున్నారు. తన వద్ద దివ్యాంగులు కూడా పనిచేస్తున్నారని చెప్తున్నారు కోటయ్య. దగ్గులూరి జోడెడ్లు తయారీ అయిపోయిన తర్వాత సుందరంగా తీర్చిదిద్దిన తర్వాత మీరంతా చూసే ఉంటారు, చాలా అందంగా నిజమైన ఎద్దు అనేలాగా ఉండే. కానీ దానికన్నా ముందు ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి తయారీ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూసిన ఇవన్నీ కూడా పెయింటింగ్కి ముందు తయారు చేసినటువంటి ఎడ్లు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వాటిని చూడగానే నిజమైన ఎడ్లు అనిపించేలా ఉండాలి కాబట్టి ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ చేతి ఆ పనితనం కూడా ఎక్కడ అశ్రద్ధ లేకుండా, నిర్లక్ష్యం లేకుండా ఇక్కడ ఈ ఎడ్లని తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఫైబర్కి సంబంధించిన ఎడ్లు ఉన్నాయి, అట్లాగే మెటల్ ఎడ్లు కూడా ఉన్నాయి. ఫైబర్ ఎడ్లు కొంత కాలం తర్వాత ఒకవేళ వాటి మీద ఏదైనా బరువు పడినా లేకపోతే కొంత కాలం జరిగిన తర్వాత అవి కొంత బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కస్టమర్ల వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి మెటల్కి సంబంధించిన ఎడ్లు కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఫైబర్కి సంబంధించిన ఎడ్లు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది చూస్తే కనుక ఈ ఫైబర్ ఎడ్, ఫైబర్తో తయారు చేసినటువంటిది. మీరు చూస్తే తేడా కూడా మీకు అర్థం, చాలా తేలిగ్గా ఉంది. ఇది మీకు కొడుతున్నప్పుడు కూడా గుళ్ళ సౌండ్ అది వస్తుంది అనుకోవచ్చు. వీటికి దీంతో పాటుగా మెటల్తో తయారు చేసింది, అంటే ఇది కూడా మీకు మెటల్తో చేసిందంటే ఇంకా లైఫ్ లాంగ్ ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు. ఒకసారి కోటయ్య గారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి కోటయ్య గారు, ఈ ఫైబర్ ఎడ్లు కానీ మెటల్ ఎడ్లు కానీ ఏది ఎక్కువ కాలం మనుగుతుంది? కస్టమర్ని ఏది కొనమని చెప్తారు మీరు? అంటే కస్టమర్స్ అయితే మనం స్టార్టింగ్ వచ్చేటప్పుడు అన్నీ కూడా ఫైబర్ ఎద్దులు ఇచ్చేవాళ్ళం అండి. మనం ఫైబర్ ఎద్దులు అది ఏమవుతాయంటే కొన్నాళ్ళకే కొద్దిగా చిన్నపిల్లలు కానీ ఏదైనా ఇదైతే చెవులు ఎరగటం, కాళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి. దాని గురించి ఏంటంటే కస్టమర్లకి మనకి బ్యాడ్ నేమ్ వస్తే ఇబ్బంది కాబట్టి మెటల్ 7D మెటల్తో తయారు చేస్తున్నాం అండి. ఇవి 7Dతో తయారు చేపిస్తున్నాం. అలాగా అంటే కంప్లైంట్ అవి ఉండదు, మనకి ఎంత దూరం పట్టుకెళ్ళినా లైఫ్ టైం ఉంటాయి, పాడవదు. పెయింటింగ్ అవి జరిగాక మనకు ఫైబర్ మీద చాలా ఫినిషింగ్ కూడా వస్తాయి, చాలా బాగుంటాయి. అంటే ఫైబర్ది వచ్చేసరికి మేము చూసాం ఇందాక మీ షాప్ దగ్గర, చాలా అందంగా నిజమైన ఎద్దు అని భ్రమించేలా ఉంది. మరి మెటల్ కూడా ఫినిషింగ్ కూడా సేమ్ అదే ఫినిషింగ్ అండి. అందులో మెటల్ కూడా ఉంటాయి సార్. అవి మీరు అవి ఇంకా చూడలేదు అంతే. మెటల్ ఫైబర్ కూడా 2 మిక్సింగ్ అయ్యి ఉంటాయి సార్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా చిన్నది నుండి పెద్ద వరకు అని, మెటల్ కూడా ఆ సైజ్ చేస్తున్నారు ఈ ప్రస్తుతానికి ఈ సైజ్? అంటే ఇందులో మెటల్ అన్ని సైజులు ఉంటాయి సార్. ఏంటంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, మన కస్టమర్ చెప్పేదాన్ని బట్టి మనం తయారు చేసి ఇస్తాం జరుగుద్ది. ఇంకోటి చిన్న సైజు వచ్చేటప్పటికి ఫైబర్ అండి ఇది. ఇందులో సేమ్ మెటల్ కూడా ఇలాగే వస్తుంది.
ఇందులో కూడా ఒక 7-8 సైజులు ఉన్నాయి. ఎంత రేటు వేరియేషన్ ఎట్లా ఉంటుంది మెటల్కి? అంటే ఈ బొమ్మలు వచ్చేటప్పటికి 1200 అలా ఉంటాయి సార్ జత. ఈ మెటల్ వచ్చేటప్పటికి 7500 8000 దాకా ఉంటాయి సార్. ఈ పెయింటింగ్ అయ్యేటప్పటికి ఫైబర్ వచ్చేటప్పటికి 5000 4500 ఉంటాయి సార్. అవి కొంచెం రేట్ తక్కువగా ఉంటాయి. ఇవి ఏంటంటే లైఫ్ టైం ఉంటాయి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి సార్. ఇటు మీ దగ్గులూరు ఈ జోడెడ్ల బళ్ళుని విఐపీలు ఎవరన్నా సినిమా హీరోలు కానీ పొలిటీషియన్లు ఎవరైనా తీసుకెళ్లారా? ఇక్కడ కొనుక్కుని వెళ్ళారా ఎవరన్నా? పట్టుకెళ్తారు సార్. మన అంటే రీసెంట్గా అప్పుడు 10 సంవత్సరాల పైన అయింది కాబట్టి సార్ ఇది. ఇంతకుముందు మనకి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇంకా చాలామంది విఐపీస్ కూడా పట్టుకెళ్తూ ఉంటారు, గిఫ్ట్లుగా ఇస్తూ ఉంటారు సార్. ఎక్కువ ఎంక్వైరీలు ఎక్కువ చేస్తారా కొంటారా? ఏంటంటే రేటుకి సంబంధించి వీడియోలు చాలా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఓన్లీ ఆ ఫోన్లో అడిగి అవుతారా? కొంటారా? ఆర్డర్లు చెప్తున్నారు మీకు? ఏంటంటే వర్క్ ఉంటుంది సార్. ఇది ఆ వర్క్ని బట్టి మేము తయారు చేసే విధానాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు సార్. వాళ్ళు అడిగే విధానంగా ఏంటంటే మేము కూడా కస్టమర్కి సాటిస్ఫాక్షన్ వాళ్ళ క్లారిటీగా ఒరిజినల్గా వీడియోస్ కానీ ఇవన్నీ కూడా పెట్టి మేము వాళ్ళతో మాట్లాడి ఇస్తామండి. అది అడుగుతారు సార్. అడుగుతూ ఏంటంటే రేట్ తక్కువ ఉంటుంది అనుకుంటారు సార్. అది కాకపోతే మా కష్టంతో పని కాబట్టి వాళ్ళకే అర్థమవుద్ది. అర్థమయ్యి ఆర్డర్ పెడతా ఉంటారు సార్. ఓకే, మొత్తమే చూసుకుంటే దగ్గులూరు జోడెడ్ల బండికి సంబంధించి మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కూడా సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఆ ఎడ్ల బండి, ఆ టీపాయిలు కానీ లేకపోతే ఆ ఎడ్లను చూస్తే నిజమైన ఎడ్లలాగా ఉంటాయి. మరలా గ్రామీణ వాతావరణం గుర్తుకొస్తుంది. ఇప్పుడు కోటయ్య గారు ఒకటే చెప్తున్నారు, మాకు కొంత ప్రభుత్వం నుండి ఊతం ఇస్తే, కొంత ప్రభుత్వం నుండి సహాయం అందిస్తే, అంటే లోన్లు ఇప్పిస్తే మరింత దీన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం. ఇప్పటికే చేతివృత్తులు పూర్తిగా కనుమరుగైపోతున్న ఈ సమయంలో 25 మందిని 25 మందితో ఇక్కడ ఈ చిన్న కుటీర పరిశ్రమలో నడిపించడం అంటే మాటలు కాదు. సో మీకు కూడా ఈ ఎడ్లను, నా పక్కన విజువల్లో ప్లే అవుతున్న ఎడ్ల బొమ్మలు చూసిన తర్వాత మీకు కూడా కొనుక్కోవాలనిపిస్తే మాత్రం దగ్గులూరు కోటయ్య గారిని కాంటాక్ట్ అవ్వాల్సిందే. జోడెట్ల బండి ఈ పదం చెప్తే ఇప్పటి తరానికి కనిపెట్టడం కొద్దిగా కష్టమే. రైతుకు ప్రధాన వనరు అయిన జోడెట్ల బండి కాలగమనంలో మరుగున పడిపోతుంది. కానీ ఇప్పుడు ఈ సహజ సిద్ధమైన బొమ్మలతో వాటిని గుర్తు చేసుకుంటున్నామని చెప్తున్నారు. దగ్గులూరుకి చెందిన కోటయ్య గారు ఒక కుటీర పరిశ్రమగా మార్చేశారు. వికలాంగుల్ని మనం చూసాం, వారు ఏ పని దొరక్క వారు ఇబ్బంది పడుతుంటే వారిని సైతం కోటయ్య గారు ఇక్కడ చేరదీసి వారు కూడా పని కల్పించారని చెప్పుకోవచ్చు. హస్తకళలు అంతరించిపోతున్నటువంటి ఈ కాలంలో ఈ విధంగా 25 మంది చేతివృత్తి కళాకారుల్ని ఆయన రెడీ చేసి సిద్ధం చేస్తున్నారు. దగ్గులూరు జోడెడ్ల బళ్ళును చూడడమే కాదు, అవి మీ ఇంట్లో ఉంటే ఎంతో అందంగా ఉంటుంది. వచ్చిన వారందరికి కూడా ఒక యూనిక్ స్టైల్ ఉంటుందని కూడా కోటయ్య గారు చెప్తున్నారు. దేశ విదేశాలకు ఎగుమతవుతున్నటువంటి ఈ దగ్గులూరు జోడెడ్ల బండికి మన రాష్ట్రంలో ఆదరణ కొంత తక్కువనే చెప్పుకోవచ్చు. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు, కొనుగోలు చేసేవాళ్ళు తక్కువ అని చెప్తున్నారు. ప్రభుత్వం కొంత తోడ్పాటు అందిస్తే దగ్గులూరు జోడెడ్ల బండ్లు ఒక ఐకాన్గా మారే అవకాశం ఉందని కూడా కోటయ్య గారు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, దగ్గులూరు నుండి.